హరే కృష్ణ అందరికీ. ఇంతకుముందు పెట్టిన వీడియోలో కొంచెం క్లారిటీ లేనట్టుంది ఆ వీడియోలో. సో నేను ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాను. కృష్ణ డివోటీలు నాన్ వెజ్ తినరు, కానీ చాలామంది నాన్ వెజ్ తినవు, మ్యారేజ్ చేసుకోరా అని అడుగుతారు. చాలామంది అట్లనే అడుగుతున్నారు నాకు కూడా. సో మ్యారేజ్ చేసుకోరా, ఇలానే ఉండిపోతారా, నాన్ వెజ్ తినరా, ఎందుకు మీరు చిన్నప్పుడు తినలేదా, చిన్నప్పుడైతే మస్తు కుమ్మినారు కదా, ఇలా మాటలు మాట్లాడుతుంటారు. మనము ఎప్పుడైతే తెలిసిందో ఇది మంచిది కాదు అన్నప్పుడు అప్పటి నుంచి మనం పాటించడం అనేది ఇంపార్టెంట్. చిన్నప్పుడు తల్లిదండ్రులు పెడతారు, తింటాము, మనము వాళ్ళు తినేవాళ్ళే, కానీ పెట్టినారు కదా తిన్నాము. కానీ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి మనం స్టాప్ చేయడం బెటర్ అనమాట. మనం ఇంతకుముందు ఎన్ని తప్పులు చేసామో తెలియదు. మనం ఎప్పుడైతే డివోటీగా వచ్చామో, మనం కృష్ణుడిని నమ్మామో, అక్కడి నుంచి మనం మంచిగా ఉండడానికి మారిపోవాలి. అంతేకాని ఆ ముందు తిన్నాం కదా అని చెప్పేసి దీనికి ఇక్కడ మనము తినేవాళ్ళమే, మనము ఇదే అని చెప్పేసి మనము అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మనము మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు, కాబట్టి మనము మంచిగానే ఉండాలి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ నిన్న తిన్నారు, ఈ రోజు నుంచి మానేస్తున్నామంటే మానేయండి. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి లైఫ్ లాంగ్ మానేసేయండి. చికెను మటన్ ఏది తినకండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనలోనే కల్మషాలు, అన్ని ఈగోసు వాటి వల్లనే పెరుగుతాయి. క్రూరత్వం. ఎప్పుడైతే జంతువు చనిపోయేటప్పుడు అది ఎంత బాధపడుతుందో దాని యొక్క గోస దాని శరీరం స్కిన్లోకి వెళ్ళిపోయి ఆ స్కిన్ మనం ఉడకబెట్టుకొని ఆ చచ్చిపోయిన శవాన్ని మన కడుపులో వేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ చచ్చిపోయిన శవాన్ని మనం చచ్చిపోతే శివాలయంలో పోయి పూడ్చిపెడతాము. అదే జంతువులు చచ్చిపోతే మన కడుపులో దాచిపెట్టి మనం శవాన్ని పూడుస్తున్నాము. దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, మనకి శరీరానికి హాని అవుతుంది. కానీ తెలుసుకోండి. హరే కృష్ణ.